కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలు చేర్చాలని ఇందిరా పార్క్ వద్ద ఏప్రిల్ 2021లో తాము నిరసన దీక్ష చేపడితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందని మంత్రి సీతక్క అన్నారు. గత ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతుందన్నారు. మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. ఈ సందర్భంగా కోర్టుల మీద పూర్తి విశ్వాసం ఉందని, తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కాబట్టి నిర్దోషులుగా నిరూపించుకుంటామని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। మనోరంజన్ కోర్టుకు నేను మా ఎన్ఎస్ఏ సోదరులు మన కృష్ణగౌడ అన్న, అదేవిధంగా నరేందర్ గారు, ఇంకా ఇతర సోదరులందరూ కూడా ఈరోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా క్లయింట్స్ కూడా హాజరవడం జరిగింది. ఏప్రిల్ 25, 26 ఆ రోజులలో పీక్ స్టేజిలో కరోనా ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద, మరి ఆనాటి ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు, ఈనాటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మీద, మా ఎన్ఎస్సీఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ మీద, ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము, గడప గడప తిరిగినాము, కష్టాలు చూసినాము. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వేల మంది చనిపోతున్నారు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్న సీతక్క అని మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది. దానికోసం ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. సో మీరు చూస్తా ఉన్నారు, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలని ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవస్థ చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది.